ఈ నెల 16 నుంచి 18 వరకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా బిల్లును తీసుకురావాలని కేంద్రం చూస్తుందన్నారు. హైదరాబాద్ కాచిగూడలోని ఓ హోటల్లో మహిళా బిల్లు, బీసీ మహిళలకు సబ్కోటా భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, మహిళా సంఘాలు సమావేశం నిర్వహించాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మేము అన్ని పార్టీలకు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పినాం, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోటా కావాలి, దాని మీద అసెంబ్లీలో తీర్మానం పెట్టమన్నాం. కానీ అసెంబ్లీ తూతూ మంత్రంగా జరిపారు. 9 రోజులు జరిపారు. ఆ 9 రోజులు సగం అర్ధరాత్రి జరిపారు. ఆ తర్వాత ఈ స్కామ్ అని ఆ స్కామ్ అని దాన్ని టైంపాస్ చేసారు, వాయిదా వేసేసారు. కేంద్ర ప్రభుత్వం ఇలా కులగణన ప్రారంభించింది, దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభించింది. జనగణనలో 33 ప్రశ్నలు, 33 కాలములు పెట్టి 34వ కాలంగా బీసీ కాలం అనేది పెట్టలేదు. కాబట్టి బీసీ కాలం పెట్టాలని, అదేవిధంగా మహిళా బిల్లులో కూడా సబ్కోటా కావాలని చెప్పి ఒకరోజు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి దీని మీద తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఎవరైతే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు దీనికి బాధ్యత వహించాలి. ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. బీసీల రిజర్వ్, ఎందుకంటే వాళ్ళు బీసీల ఓట్లు వేయించుకునే పార్లమెంట్కి పోయారు, బీసీల ఓట్లు వేయించుకునే కేంద్ర మంత్రులు అయ్యారు. మరి ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే మీరు మౌనంగా ఉన్నారంటే, బీసీలకు అన్యాయం జరిగినప్పుడు మౌనంగా ఉన్నారంటే మన బీసీలకు వాళ్ళు బద్ధ శత్రువులే. మనం ఏదో ఓట్లు వేస్తామని, మనం ఏదో చేస్తామనేది కాదు. నా బీసీ జాతి కోసం మేము నిలబడతాం. ఈ జాతిలో పుట్టినాం కాబట్టి బీసీ సమావేశాలు ఎవరు పెట్టినా, ఎక్కడ పెట్టినా ఎజెండా బీసీ అయితే చాలు, ఆ బీసీల కోసం కొట్లాడతామని చెప్పి వాళ్ళు ప్రతి సమావేశానికి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళని మనం గుండెలు పెట్టుకోవాలి, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మనం బాటు పడాలి. కాబట్టి ఇవాళ ఢిల్లీలో జరిగేటువంటి జంతర్ మంతర్ దగ్గర జరిగేటువంటి కేవలం మహిళలతోటి దీక్ష కార్యక్రమంలో అన్ని పార్టీ